ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మక ఉంచుచున్నాడు. సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయేరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటినారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 22. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి? నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటలేదు. అయినను నీవు నాకుత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పొరుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడనూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గద్దించుచు నుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంక వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు.
నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము, నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గొర్రెపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు కలవారులారా, ఆయనను స్తుతించడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను గణపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరెల్లి నిత్యము బ్రతుకును. భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దేని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమేన్. నా సహోదరుడా, ఈ వాక్యంలో గమనించండి. కీర్తనలు 22:1. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక, నా అర్థధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. కీర్తనలు 22:18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ వాక్యాలు గమనించారా? కొన్ని సంవత్సరాల ముందు కీర్తనలు దావీదు వ్రాసాడు. కానీ ఈ మాటలు యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, దావీదు ఆత్మపూర్ణుడై ఉన్నప్పుడు దేవుడే అతనితో రాయించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు పుట్టాక ఏ విధంగా జరుగుతుందో అవి ముందుగానే కొన్ని సంవత్సరాల మునుపు దావీదు ద్వారా వ్రాయించాడు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అని రాశాడు కదా. కానీ దావీదు అంగీ కొరకు ఎవరూ చీట్లు వేయలేదు. యేసుక్రీస్తు యొక్క అంగీ కొరకు చీట్లు వేశారు. అలాగే యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి అని పలికినట్లుగా మనం గమనించవచ్చు. గనుక లేఖనములు నెరవేర్పునట్లుగా యేసుక్రీస్తు ముందుగానే దావీదు ద్వారా ఈ వాక్యాలను వ్రాయించారు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున్న యేసయ్య, సర్వ సృష్టికి అద్భుతమైన నా తండ్రి, మీకే స్తోత్రం. అవును ప్రభువా, నీవు ఎన్నో సంవత్సరముల క్రితమే దావీదు ద్వారా వ్రాయించి ఉన్నావు. దేవా, ఏదైతే జరగబోచున్నదో అది నీవు ఎరిగి నీ భక్తుడైన దావీదు ద్వారా రాయించుకొనుచున్నావు తండ్రి. తండ్రి, వాక్యం ద్వారా ఎన్నో మర్మాలు మాకు తెలియజేసినందుకు నిన్నే స్తుతిస్తున్నాను. తండ్రి, మాకు తోడుగా నీవే ఉండండి. మా ప్రతి క్రియలోనూ దేవ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. తెలియని విషయాలు అనేకము తెలియజేయండి. దేవా, అంధకారంలో నా తోడు నీవే తండ్రి. శత్రువులు మమ్మల్ని వెంటబడి చిత్రవదకు గురి చేస్తున్నప్పుడు దేవా, నా ఆదరణకర్తవు నీవే తండ్రి. కష్టాలు నన్ను చుట్టుముట్టినప్పుడు తండ్రి, నన్ను ఆదుకున్నవాడవు నీవే ప్రభువా.
మాకు తోడుగా నీవే ఉండమని, వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని, దేవా వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది నీ సముఖంలో పెట్టినప్పుడు దేవా ప్రతి ఒక్క సమస్యను తీసివేయమని, యేసు నీ ఘనమైన నామంలో అడుగుచుండగా గొప్ప కార్యములు జరిగించమని, యేసయ్యా నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని, యేసు నీ అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.